సందర్భాల్లో మేము చూడడం జరిగింది. ఈ పొత్తు అనేటటువంటి అంశం కేంద్రం పరిధిలోదే వాళ్ళు నిర్ణయిస్తారు. సహజంగా జాతీయ పార్టీకి అలాగే ఉంటుంది, ప్రాంతీయ పార్టీకి తన అధినేత నిర్ణయిస్తారు. సరే, ఏదైనా ఇక్కడ వాళ్ళిద్దరు కలుసుకున్నారు, కానీ విచిత్రంగా ఏ విషయం కూడా బయటికి రావట్లేదు. అటు ఇది మరి మాకు ఏ విధమైన గైడెన్స్, క్లారిఫికేషన్, ఒక సమాచారం లేవు. అటు వెళ్ళొచ్చిన ఈయన ఏంటో మరి చూడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వాళ్ళ గెస్ట్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి అది జరిగిందంట అని ఏదో రకరకాల. అంటే మీరు లాంగ్ స్టాండింగ్ లీడరు భారతీయ జనతా పార్టీలో, గతంలో కూడా 2 సార్లు పొత్తులు చూశారు. అప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి ఉందా? అప్పుడు ఆ 2 సార్లు కూడా వెంకయ్యనాయుడు గారు రాష్ట్రం నుంచి చాలా కీలకమైన బాధ్యత తీసుకుని ఆయన అట్లా కాదు ఇట్లా, నాకు 14 అయితే బాగా గుర్తు, 20 సీట్లు అన్నారు. 20 అంటే పార్లమెంటు, అసెంబ్లీకి. తర్వాత దాన్ని కొంత తగ్గించి ఎమ్మెల్సీలు కూడా కలిపి 20 అన్నారు. ఏదో తర్వాత ఇంకేదో తగ్గించేదో చేశారు. మొత్తం మీద అది ఎక్కడో నిర్ణయం, ఒక కట్ ఆఫ్ అనేది ఫస్ట్, మొత్తం అనేది, తర్వాత సీట్ల మీద సంఖ్య అటు ఇటు తేడా, ఇటువంటి అన్ని ఎక్కువగా ఆయన ఉండేవారు కాబట్టి, ఆయన టాల్ పర్సనాలిటీ కాబట్టి కేంద్రంలో ఆయన మాట బాగా ఉండేది కాబట్టి అలాగే జరిగిపోయింది. ప్రస్తుతం ఆంధ్ర నుంచి మరి అట్లాగా బాధ్యత తీసుకుని ఎక్కడో చోట తగ్గొట్టి అట్లాగా లేరు. పైగా అసలు అమిత్ షా గారు లేకపోతే మన పెద్ద మనసులో కూడా ఏమున్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ఏంటి, అవి ఒకటి మాత్రం కనపడుతుంది. చాలా చిన్న పార్టీలతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకోవాలి, ఆ రకంగా ఎన్లార్జ్ అవ్వాలి. ఎందుకంటే అప్పుడు బీహారు, ఇక్కడ శివసేన ఇద్దరు పోయినప్పుడు, అకాలీదళ్ పోయినప్పుడు బీజేపీ కొంత ఏకాకి అయిపోయింది అన్న ఇది వచ్చింది. కానీ తర్వాత ఈ జనతాదళ్, ఈ దేవగౌడ ఆ పార్టీతో మొదలు పెట్టుకుని, తర్వాత నితీష్ కుమార్, తర్వాత ఈ జాట్ అజిత్ సింగ్, ఇలాగా కొంతమంది రావటం, ఇవన్నీ చేసుకోవటం చూస్తుంటే టీడీపీతో కూడా అవకాశం ఉన్నాయని అనిపిస్తుంటుంది. కానీ ఏది ఏమైనా అది అయ్యేదాకా మరి టర్మ్స్ వస్తాయి కదా. ఒకవేళ ఓకే కలిసి ఉండాలి అనుకుంటాం, కానీ వాట్ ఆర్ ద టర్మ్స్ దగ్గర ఏదైనా బ్రేక్ ఏదైనా అయిందా, అది